ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫోర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 28 డే 27 లో భాగంగా రివ్యూస్ మాట్లాడేసుకుందాం. అమ్మా జడ్జలు వచ్చారు, క్లాస్ పీకారు, కలిపిన జంటలు ఉన్నారు, వాళ్ళ ఫ్లాస్ చెప్పారు. నటరాజ్ మాస్టర్ కి పవన్ కి బానే క్లాస్ పీకారు అని అనిపిస్తుంది. ఇవన్నీ డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. ప్రతిదీ మాట్లాడుకునే ముందు మీరు మాత్రం వీడియో లైక్ చేయండి. మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మామ. సో ఈ వీక్ అయితే చాలా 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 గొడవలు జరిగాయి. అలా విడిపోవడమే కాకపోతున్నా విడిపోతూ చాలా గొడవలు జరిగి ఆ గొడవల్ని ఇంకా అని పైరేసి మన ప్రేమ గురు ఇంకొంచెం గొడవ పెంచాడు ప్రతి కపుల్కి. సో చాలా జరిగింది. సో ఆ విధంగానే మన వచ్చారు, శ్రీముఖి గారు రావడమే, జడ్జిలు పిలవడమే. వాళ్ళు ఈరోజు మేము చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం, జడ్జిలు జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పడం చాలా హీట్గా నడిచింది వాళ్ళ ఎపిసోడ్ కూడా. అదేవిధంగా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎపిసోడ్ హీట్గా నడిచిందని చెప్పుకోవచ్చు, వీకెండ్ ఎపిసోడ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎపిసోడ్ థీమ్ వచ్చేసి యారోస్ అండ్ యూటర్న్స్. అంటే యారోస్ అంటే కపుల్స్ మధ్య ఉన్న గ్రాఫ్, అంటే ఆ గ్రాఫ్ కంటిన్యూగా అలాగే ఉంటే యారో ఇస్తారనమాట. లేదు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూటర్న్ ఇస్తారు. ఈ క్రమంలో వాళ్ళు చూసినవి, వాళ్ళు అన్నవి, వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ జడ్జెస్ అంతా వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్లు, వాళ్ళ నెగిటివ్స్ అవి మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తారు. పాజిటివ్స్ చాలా తక్కువ చెప్తున్నారు. ప్రతి ఎపిసోడ్లో అంతే, నెగిటివ్స్ చెప్తున్నారు, పాజిటివ్స్ చెప్పట్లేదు. బికాస్ నెగిటివ్స్ చెప్తే చాలు, పాజిటివ్స్ చెప్పవసరం లేదు. కానీ నటరాజ్ మాస్టర్ గారికి భుజం తట్టాలి కాబట్టి ఈ ఎపిసోడ్లో ఆయన కొంచెం పాజిటివ్ చెప్పారు. అవి కూడా మాట్లాడుకుందాం. ఓకే. సో మొత్తానికి అయితే ఫస్ట్ పేరే భాను అండ్ జాన్ అని పిలిచారు. భాను అండ్ జాన్ అని ప్రతి ఒక్కరు కార్నర్ చేస్తున్నారని అనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ గ్రూప్స్ అయితే ఫామ్ అయిపోయాయి. ఎక్సెప్ట్ ప్రియాంక అండ్ శివ్ అండ్ భాను అండ్ జాన్కి గ్రూప్స్ ఇంకా ఫామ్ అవ్వలేదు. అంత ఎవరు కప్పులైన జంట లేదు. అంజలి గారు తెలియకుండానే గ్రూప్స్ ఫామ్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్ ఫార్మింగ్లో వీళ్ళని తోద్దామని చూస్తూనే ఉంటారు. అదే అంజలికి మన భాను అంజలికి చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు చెప్పే గ్రామంలో అందరూ అనుకుంటున్నారు అని చెప్పి అంజలి అంటుంది. సో భాను అంజలి అదే డిఫెండ్ చేసుకుంటున్నారు, నేను అలాగాను ఇదే అని. సో అక్కడ కొంచెం డ్రామా క్రియేట్ చేశారు, అన్నట్టు దండల దగ్గర దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటున్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఫస్ట్ పర్సనల్గా తీసింది అంజలిని. ప్రీవియస్ ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా పర్సనల్గా తీసింది. సో దాని గురించి మాట్లాడుకున్నారు. ఆ రోజు ఆ ఎపిసోడ్లో అయిపోయింది. అప్పుడు కూడా జాను ఇస్ గుడ్. అప్పుడు కూడా అంది పర్సనల్స్ అవసరం లేదు, మనకు కూడా అనిపించింది అదే పర్సనల్ అవసరం లేదు. మళ్ళీ ఆమె పర్సనల్ తీయబట్టి రెండోసారి కూడా ఈమెకి ట్రిగర్ అయిపోయి తీసేసింది పర్సనల్ ఆమె గురించి. సో ఇలా రెండు బిడ్డలు అదే. సో విచ్ ఇస్ డే బ్యాక్ నిన్న ఎపిసోడ్ జరిగినప్పటికీ. సో అదే జడ్జెస్ కూడా అంటున్నారు, వాళ్ళు తీశారు కాబట్టి మీరు తీయకూడదు, బట్ తీయాల్సి వచ్చింది. ఇక్కడ జాను దేని తప్పు లేదని నా భావన. బికాస్ ఆల్రెడీ ఒక్కసారి చేసింది, రెండోసారి చేసింది, మరి మూడోసారి ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. అందుకే తీసేసి సీరియల్ కూడా. సో ఇంకొకటి తగ్గించుకోండి అని చెప్పారు. సో అపార్ట్ ఫ్రమ్ ద ఎపిసోడ్ ఈ వీక్ అంతా వాళ్ళ గ్రాఫ్ బాగానే ఉంది, కలుసుకున్నప్పుడు బాగానే ఉన్నారు. ఇంకొంచెం నెగిటివ్స్ లేకపోయినప్పటికీ వేరే వాళ్ళు కార్నర్ చేయడం వల్ల వీళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది. అండ్ గేమ్ బాగా ఆడి 50 బాండ్స్ రెడ్స్ గెలుచుకుంది బాను. ఇట్స్ వెరీ గుడ్. ఆమెకి ఫియర్ ఉన్నప్పటికీ గేమ్స్ గురించి గెలవలేనప్పటికీ ఆమె స్వయంగా ఆడి గెలిచింది కాబట్టి దట్ ఈస్ గుడ్. 1 మినిట్. సో ఆ విధంగా వాళ్ళకైతే జడ్జెస్ అవే సజెషన్స్ చెప్పి ఆ క్లారిఫికేషన్స్ చేసి యారో ఇచ్చారు. ఈ చెప్పే క్రమంలో నటరాజ్ మాస్టర్ బియ్యం వేసాడు. అంటే బాగుంది, ఫీలింగ్ ఉంది వాళ్ళని కార్నర్ చేస్తానని. బికాజ్ నటరాజ్ మాస్టర్ అది ఉంది. బికాజ్ బాను బాగానే గ్రహించాడు, ఆయన వాళ్ళంతా కెమెరాలు పెట్టుకొని ఏం చేస్తున్నాం, కొంతమంది ఓరవలేకపోతుందని బాను గ్రహించాడు. దట్ ఈస్ వెరీ గుడ్. నటరాజ్ మాస్టర్ ఉంది కాబట్టి ఆయన ఈజీగా చెప్పాడు. బికాస్ ఎందుకు ఉంది అంటానికి ప్రీవియస్ ఎపిసోడ్లో నటరాజ్ మాస్టర్ చెప్తాడు, ఈ భాను అండ్ జాను ప్రియాంక శివ్ మీద ఆయనకి ఏదో తెలియని కన్ను ఉంది, ఏదో వాళ్ళని నెగిటివ్గా చూడటం మొదలుపెట్టాడు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్ అవుతున్న ఎపిసోడ్లో కూడా అదే చెప్పాడు ఆయన. సో అంత ఉన్నప్పుడు ఆయన అన్నది కరెక్టే కదా, మీకు ఒళ్ళంతా కాలం ఉండే చూశాడు. సో ఇక్కడ నటరాజ్ మాస్టర్ హైపర్ అయిపోతున్నాడు. ఆయనకి ఏదో గేమ్స్ ప్రూవ్ చేసుకోవాలంటే ఆయన ఆడిన గేమ్స్ ఇచ్చేవాళ్ళంటే ఆయన ఏం ఆడుతాడో చెప్తే ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తారు. ఆయన ఏం ఆడుతుందో చెప్తే మేనేజ్మెంట్ అయ్యే గేమ్స్ పెడతారు. ఆయన ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళిపోతారు. ఆ ఫస్ట్ ప్రైజ్ కూడా తీసుకొచ్చి నటరాజ్ మాస్టర్ ఇచ్చేసి బెస్ట్ అని మాకు అనిపిస్తుంది. మనం చూసినప్పుడు పిచ్చెక్కి మెంటలెక్కి చెప్పా అని కొట్టేశాడు కదా, దాని గురించి కూడా వేసుకున్నారు అనుకోండి చివరిలో. సో ఆ క్రమంలో హీట్ ఆఫ్ ద మూమెంట్లో మళ్ళీ ఇంకో మాట పిల్ల బచ్చా అని. సో అక్కడ ఇంకా బరివే పిల్ల బచ్చా. ఎవరు పిల్ల బచ్చా? నటరాజ్ మాస్టర్. మీరు పిల్ల బచ్చా. ఎస్పెషల్లీ యాక్చువల్గా చెప్పాలంటే నటరాజ్ మాస్టర్ ఇంకోళ్ళు పిల్ల బచ్చా అనే బదులు ఆయన పిల్ల బచ్చా అనుకుంటే బెస్ట్. బికాజ్ ఆయన ఫీల్ అయ్యేదంటే ఆయనకి అప్రిసియేషన్ రావట్లేదంటే, ఎన్నో చేసేస్తాడంటే అప్రిసియేషన్ రావట్లేదంట. ఎందుకో తెలియదు మామ, చాలా చాలా ఇదిగా ఉంది. సో అప్రిసియేషన్స్ రావట్లేదని ఫీల్ అయిపోయేది నటరాజ్ మాస్టర్. అప్పుడు
నన్ను ఎవడో పొగడట్లేదు, నేనేం చేసినా గుర్తించట్లేదు, నా క్యాలిబర్ గేమ్స్ రావట్లేదు అనుకునేది నటరాజ్ మాస్టర్. సో ఈ విధంగా చూసుకుంటే పిల్లబచ్చా ఆయాడు కాదు, మీరు పిల్లబచ్చా నటరాజ్ మాస్టర్, అది తెలుసుకుంటే బాగుండు అని అనిపించింది మనకు చూసేటప్పుడు మాకు. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేసేసేయండి మామ. సో ఈ విధంగా అయితే భానుజానికి యారో ఇచ్చారు, మంచిగా పాజిటివ్కి వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ సంధ్య, రిటర్న్ సంధ్యలో నాకు తెలిసి యూటర్న్ ఇస్తారని నేను అనుకోలేదు, కానీ యూటర్న్ ఇచ్చారు అన్ఫార్చునేట్లీ. బికాజ్ వాళ్ళ గ్రాఫ్ బాగానే ఉంది, బ్రిటు కామ్ ఉన్నప్పటికీ సంధ్య యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది, గెలిచారు, 30 బాండ్ గ్రేడ్స్ గెలుచుకున్నారు. ఈ వీక్ అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఎక్కడా లేదు వాళ్ళది. బట్ అయినప్పటికీ అంటే ఒక్క పాయింట్ ఏంటంటే సంధ్య మీదకి మన మనోడు పీకే పిల్ల బచ్చా ఓవర్ యాక్షన్స్ చేసే పీకే మీదకి వెళ్ళాడు. అప్పుడు ఆ టైంలో కొంచెం ఆపు ఉంటే బాగుండు అనిపించింది. ఏంటి ఈయన అంత అగ్రెషన్ అవ్వట్లేదు అనుకున్నాం మనం కూడా చూసినప్పుడు. సో ఆయన కొంచెం ఆపు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ పాయింట్ బేస్ చేసుకొని జడ్జెస్ అయితే యూటర్న్ ఇచ్చారని అనిపించింది. అది మాట్లాడిన దాని ప్రకారం చూస్తే అదే ఇచ్చారు. బిటోకి ఒక నెగిటివ్స్ చెప్పారు కాబట్టి సంధ్యకి ఏం చెప్పలేదు. సో ఇదే పాయింట్ మీద వాళ్ళకి యూటర్న్ ఇచ్చేసారు. నెక్స్ట్ నూకరాజు అండ్ ఆసియా, నూకరాజు కూడా ఆసియా కూడా యూటర్న్ ఇచ్చారు. బికాస్ మనం ఎక్స్పెక్ట్ చేసాం, అంటే బ్రిటన్ సంధ్యకి యారో ఇచ్చినా బాగుండు అని అనిపించింది. నూకరాజు ఆసియాకి యూటర్న్ ఇవ్వడమే కరెక్ట్. బికాస్ ఈ వీక్ వాళ్ళ గొడవలే ఎక్కువ వాళ్ళ గేమ్స్ కన్నా. అది కూడా ఎక్స్పెషల్లీ జడ్జెస్ బాగా అబ్జర్వ్ చేశారు. మనకే అలా అనిపించింది అనుకున్నాం, జడ్జెస్ కూడా అలాగే అనిపించింది. చూసిన ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది. ఆ ఓడిపోయిన దానికన్నా గుర్తుపట్టడం దానికన్నా ఏమంటాడో అనే భయం అయితే ఆమెలో కనిపించింది. చాలా భయపడిపోయింది. సో ఇప్పుడు అలా అనుకోకుండా ఉంది అనుకుంది ఎక్కువసేపు. అప్పుడు నూకరాజుకి ఎందుకు అనిపించాలి, నేనేదో తిట్టేస్తాను, నేనేదో అంటాను అని తను ఫీల్ అయిపోతూ ఉంటుంది, అక్కడ అని భయపడిపోతూ ఉంటుంది. అక్కడ జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో నూకరాజు డామినేషన్ ఎక్కువ ఉంటుంది, గ్రిప్లో పెడతాడు, భయపెడతాడు. ఆ భయం వల్ల ఆమెకి ఇంకా భయం ఎక్కువైంది. ఆ భయం అనుకుంటుంది కాబట్టి నూకరాజు అనుకున్నాడు. సో ఎస్పెషల్లీ అక్కడ అదే జరిగింది. నేను అయిపోతానని అని అంది, దాన్ని కవర్ చేసుకోవడానికి చేసింది, కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సో ఆ డామినేషన్ డామినేషన్ అవసరం లేదేమో, అంత ఏడిపించే అంత అవసరం లేదేమో అని అనిపించింది. అది తగ్గించుకుంటే బెస్ట్ ఏమో. దానికి మన రాధా గారు చెప్తున్నారు, అలా ఉంటే నేనైతే ఇవ్వను. సో మీరు మ్యారేజ్ కలదు కాబట్టి కొంచెం గెలుచుకోవడానికి చేయండి, మనసులు విడిగేటట్టు చేయొద్దు, మరీ సైకోలాగా చేయొద్దు అని చెప్పారు ఇండైరెక్ట్గా. సో హోప్ ఈయన మంచుకుంటాడని అనుకుంటున్నాం, గేమ్స్ కలిసి ఆడతారని అనుకుంటున్నాం, నీట్గా ఆడతారని అనుకుంటున్నాం. ప్రతిసారి క్లాస్లే సరిపోయి నూకరాజు ఆశకి ఈ వారం అంతా. సో దానికి గాను వాళ్ళకి యూటర్నే ఇచ్చేసారు ఆఫ్ కోర్స్. తర్వాత శివ్ అండ్ ప్రియాంకకి అయితే స్ట్రైట్ ఇచ్చారు. ఎందుకో స్ట్రైట్ ఇచ్చారంటే వాళ్ళు కాలు బాగోపోయినా చాలా బాగా ఆడారు. కాకపోతే మన పిల్లిమిత్రి గారికి మన యాక్చువల్గా ఇక్కడ శివ్కి చెప్పాలి, వాళ్ళు బాబు నువ్వు అంత ఎగ్రేషన్ అవ్వకు, కొట్టేస్తావేంటి ప్రియాంక అని ఏది అక్కడ వచ్చేలోపు ఆ ప్రజలు ఇచ్చేలోపు, లేదంటే ఆ రిక్స్ ఆడినప్పుడు నువ్వు ఎందుకు అలా చేసావు, అంత ఎగ్రేషన్ అవసరం లేదు కదా, చెప్పొచ్చు కదా నీట్గా. అంత పార్ట్నర్కి హెల్ప్ చేయాలి కానీ తోడు ఉండాలి కానీ ఇలా నెగిటివ్ చేయకూడదు, అంటే మీరు లైక్ ఇలా డిసప్పాయింట్ చేయకూడదు అన్న మాట్లాడుంటే బాగుండు అని అనిపించింది. బట్ ఎందుకంటే బ్రిట్వన్స్ అనే దగ్గర మాట్లాడారు, బట్ శివన్ ప్రియాంక దగ్గరకు వచ్చేసి ఆ కాలు బాగాలేదా అని చెప్పేసి ఆ పాయింట్ ఎక్కువ మాట్లాడారు. ప్లస్ ఇంకోటి మీరు ఇవే మాట్లాడారు కానీ ఈయన నెగిటివ్స్ ఎక్కువ మాట్లాడలేదు. ఆయన ఆ రోజు లాక్ పాస్వర్డ్లో చేసిన ఫ్రస్ట్రేషన్ కానీ ప్రియాంక రా అనేది కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ బిగ్ బాక్స్లో ఆవని నువ్వు ఇలా చేస్తుంటే బాగుండు, నువ్వు ఎందుకు స్పోర్ట్ అలా అన్న మాటలకి కూడా శివుకి కొంచెం చెప్పి వీళ్ళకి కూడా యూటర్న్ ఇచ్చే బాగుండు అని అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ బాగోనప్పటికీ, కాలు బాగోకపోయినప్పటికీ ఒక 40 బాడీ గ్రేడ్ సంపాదించారు కాబట్టి అది కూడా శివ్ బాగా ఆడాడు, అక్కడ ఈజీగా వేసాడు, ఈమె ఈజీ చేసింది కాబట్టి ఆ బేసిస్ మీద వీళ్ళకి యారో ఇవ్వడం అయితే జరిగింది రాధా గారు. ఓకే, సో ఆ బేసిస్కి ఓకే. ఇక నెక్స్ట్ వీళ్ళకి యారో ఇచ్చారు. ఒక్క నిమిషం మా వాళ్ళు డిస్టర్బ్ చేసేస్తున్నారు అందుకని. ఓకే, సో ఈ కపుల్స్ అయిపోయిన తర్వాత ఇక పవన్ అండ్ వసంతి దగ్గరికి వచ్చారు. సార్ పవన్ అండ్ వసంతి కంటే అంజలి అండ్ పవన్ దగ్గరికి వెళ్ళారు. అంజలి అండ్ పవన్కి అఫ్ కోర్స్ యూటర్న్ ఇస్తారు. ఈ వారం వీళ్ళు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు, అది రాసి పెట్టుకోండి. బికాజ్ వీళ్ళకి నెగిటివిటీ అయిపోయింది వేరే జెండాలతో, కొంచెం యాప్ తగ్గింది. ఖచ్చితంగా వీళ్ళు ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది. బికాస్ చెప్పలేం చివరి టాస్క్లో ఎవరు గెలుస్తారో అదే కదా ఎలిమినేషన్ రౌండ్లో, అది వేరు కాబట్టి మనం చెప్పలేం. కానీ ఎలిమినేషన్ ఎడ్జ్లో అయితే వీళ్ళు ఉన్నారు అని నాకు అనిపించింది. వీళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాయి. అవన్నీ జడ్జిలు అడిగి పడేశారు. భవన్ జాన్ దగ్గర అలా అంటాం కరెక్ట్ అని చెప్పారు. ఇంకొకటి ఈవిడ షో అయిపోయినప్పుడు షో మీదే
ఆవిడ్ని ఇది చేసింది, షో మీదే బ్లేమ్ చేసింది, కావాలని టీఆర్పీ కోసం చేశారు ఇదాన్ని. సో అది కూడా జడ్జిలు కడిగి పడేశారు. ఇంకొకళ్ళతో ఆమె తీసుకోలేదు, ఓటమి తీసుకోలేదు, ఇంకోళ్ళతో మాట్లాడదు, అక్కడ ఓటేశారని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడకపోవటం, ఇవన్నీ చేయనట్టు అంటది. నేను చేస్తాను కానీ నువ్వు చేయకూడదు అంటది. ఆ స్టేట్మెంట్లో ఆమెనే కాంట్రాక్ట్ చేసింది. నేను వేరే వాళ్ళు ఉంటే స్ప్రెడ్ తీసుకుంటా, వీళ్ళు ఉన్నారు కూడా స్ప్రెడ్ తీసుకోలేదు అంటది. వాళ్ళ మంచితనం సాఫ్ట్వేర్ అంటది, ఆయన అర్థం కాలేదా అంటది. సో అవన్నీ అనవసరం అని మనకు అనిపించింది ఆ ఓట్స్. సో పవన్ కామే కానీ అంజలి కొంచెం యాటిట్యూడే, మిగిలిన డెంటల్ చూసుకుంటే యాటిట్యూడ్, డామినేషన్ అన్నీ వస్తాయి. మనకు కూడా అలాగే అనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో చూసిన దాని ప్రకారం మాట్లాడడం కాబట్టి మనకు అనిపించింది. సో వాళ్ళకి యూటర్న్ ఇవ్వడం కరెక్టే అనిపించింది నా వరకు. మరి మీ వరకు మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేసేసింది మామ. ఇక నెక్స్ట్ పేరుకి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ అడు వసంతి. పవన్ కళ్యాణ్ వసంతికి వసంతి చాలా సైలెంట్, చాలా పేషెన్స్ ఉంది ఈ వీక్ అంతా. గేమ్ కూడా ఇచ్చి పడేసి 50 బాండ్ క్రెడిట్స్ తెచ్చి పెట్టిందంటే కేవలం అది వసంతి వాళ్ళే. ఇతనికి అసలు ఎంత కూడా ఆవిడ గెలుస్తుందని నమ్మకం లేదు. ఒకేసారి గెలిచేసరికి కాలు మీద పడిపోయి పిల్లమి తిరిగి ఓవర్ యాక్షన్ చేస్తాడు అనుకో, మా వెళ్ళ సూపర్ తోపని అంత చేయడు. ఇంకా చెప్పాలి, నేనైతే ఇచ్చి పడేసేవాడు అనేవాడు, మనవాడు ఇచ్చి పడేసేది అంత లేదు కానీ. సో ఆవిడకి చేశాడు. సో ఆ రోజు ఆ అగ్రెషన్ విచ్ ఈస్ వెరీ బ్యాడ్. నేను ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. మరి మీదకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ సంధ్య ఏమంత మనకేం నార్మల్గా ఒక పాయింట్ చెప్పింది, నువ్వు ఇలా ఉండొద్దు, మీరు గేమ్స్ ఇలా స్ట్రాటజీ చేయట్లేదని ఒక పాయింట్ నార్మల్ టోన్లో నార్మల్గా చెప్పింది. అది చాలా అగ్రెషన్ స్టార్టింగ్ నుంచే వెళ్ళిపో పక్కకి వెళ్ళిపో, పిచ్చోళ్ళు మెంటలు ఏది పడితే అన్నీ అనేసాడు. సో అక్కడ వసంతికి అర్థమవుతుంది అంత హైపరు, అంత ఓవర్ కంట్రోల్ అయిపోకుండా ఉండాల్సిందనే మన ఫీలింగ్ చూసిన వాళ్ళకి అక్కడ అందరికి అది అనిపించింది, జడ్జెస్కి అనిపించింది. బికాజ్ ఆమె అరవలేదు, అరుసుంటే వేరు కదా. స్టార్టింగ్లో వచ్చినప్పుడు అరిసింది చూడు, అది అరవటం అంటే ఈమంత అరవలేదు, నార్మల్గా చెప్పింది. సో అందువలన ఇద్దరికి ఇక్కడికి 2 ఇచ్చారు, వసంతికి మ్యారో ఇచ్చారు, ఈయనకేమో యూటర్న్ ఇచ్చారు. యాక్చువల్గా యూటర్న్ ఇవ్వాలనుకున్నారు, బికాస్ ఆఫ్ వసంతి ఎఫర్ట్స్ అవి మెచ్చుకోవాలి కాబట్టి ఆమె మ్యారో ఇచ్చి ఇద్దరికి పెట్టారు. ఇట్ ఈస్ వెరీ పవన్ నుంచి మార్చుకోవాలి. యాక్చువల్ మనోడు పిలిమిత్రి అన్ని చెప్పేది ఆయనే కదా. సో అది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటు సోనియాన్ సిద్ధుకి ఏం లేదు, ఆ గేమ్లో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అడగలేదంట, ఆ అడుగు డిస్కస్ చేస్తున్నారు, తర్వాత చేయొద్దు, ఇక్కడ చేసుకోండి అని చెప్పి సింపుల్ సజెషన్ చెప్పారు. వాళ్ళ కపుల్ ఈ వీక్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బికాజ్ వేరే కపుల్స్కి సజెషన్స్ ఇచ్చారు, వేరే కపుల్ ఏదైనా జరిగినప్పుడు ఇలా చేయండి అలా చేయాలని చెప్పారు. వీళ్ళు జోవెల్గా ఉన్నారు, వీళ్ళు స్పోర్టివ్గా తీసుకున్నారు. వీళ్ళు ఎక్కడ ఓవర్ డ్రామా క్రియేట్ చేయలేదు, వీళ్ళకి ఎవరు ట్యాగ్ లేదు, వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, నీట్గానే చూసుకుంటారు అందరూ. సో ఈరోజు ఈ వీక్ వీళ్ళైతే చాలా క్లీన్గా అనిపించారు. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళకు కూడా యారో ఇచ్చేసారు వీళ్ళైతే. ఇక ఫైనల్గా మిగిలింది ఎవరు, మన నటరాజ్ అండ్ నీతు గారు. నటరాజ్ అండ్ నీతికి వచ్చేసి ఇక ఏమి ఇస్తారు చెప్పండి, యూటర్న్ ఇవ్వాలి, యూటర్నే ఇచ్చారు. కానీ నటరాజ్ గారిని పొగడట్లేదు, నా భుజం తట్టట్లేదు అన్నారు కాబట్టి ఆయనకి యారో ఇచ్చారు. ఫైనల్గా ఎందుకు ఇచ్చారో మాట్లాడుకుందాం. తీసుకొచ్చారు సెటప్, ఆయన ఆరో వచ్చేసిన ఓవర్ యాక్షన్, చపా ఫ్రస్ట్రేషన్, నాకు కావాల్సిన గేమ్ పెట్టట్లేదు అని చెప్పి టీం మీద, ఈ షో మీద సేమ్ హరీష్ ఎలా బిహేవ్ చేశాడు. స్టార్టింగ్లో నటరాజు చాలా స్లోగా కంపోజ్గా ఉన్నారు. రాను ఆయన నిజస్వరూపం, ఆయన పాత షోల్లో ఉన్న అగ్రెషను, అనవసరమైన డైలాగులు వాడతానే బయటకు వచ్చాడు. చాలా నీతును మెచ్చుకోవాలి. అక్కడ నీతు గారు చాలా కంట్రోల్ చేసే మనిషి. నువ్వు కోపంగా ఉండు, సీరియస్గా ఉండు, బట్ మాటలు వదలకు. నువ్వు మాటలు వదిలేస్తున్నావు స్వామి, ఆమెకేం అర్థం కాలేదు, పక్కన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, పిల్లవచ్చా అంటాడు, నేనేంటో చూపిస్తా అంటారు, నాకు కావాల్సిన గేమ్స్ పెట్టలేదు అంటాడు. ఇక్కడ కొంతమంది జంటలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు మన మీద ఎక్కేద్దామని చూస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు లేదని నువ్వు అనుకోవడం వల్ల వాళ్ళకి దొరికిపోతున్నావు. సో ఇవన్నీ టంగ్ స్లిప్ అవుతుంటారు. ఇంకా అనిల్ గారు కూడా అలాగే రివర్స్ కంట్రోల్ టప్ప తీసేసి నీకు షో అంటే ఇష్టం లేదంటే దొబ్బే అని చెప్పారు. ఇండైరెక్ట్గా హరీష్ గారు లాగా మీరు చెయ్యొద్దు అని చెప్పారు. మీరు అదే బాధ్యతలో షోని బ్లేమ్ చేసే పద్ధతిలో ఉన్నారు, అది తగ్గించుకుంటే బెస్ట్ అని చెప్పారు. ఇక్కడ దాన్ని మార్చేశాడు మనోడు కంప్లీట్గా. లేదు నాకు ఆవేదన, గెలవలేదని ఆవేదన, కొంచెం కూడా నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, నన్ను మెచ్చుకోవట్లేదు, నేను బొమ్మేసి నన్ను మెచ్చుకోలేదు, నేను నన్ను మెచ్చుకోలేదు, నేను అందరి రోజుల్లో ఉన్నా నన్ను మెచ్చుకో అంటే ఏ కప్పుల్ని అంత అప్రిషియేట్ చేయట్లేదు. ప్రతి దాంట్లో బాగా చేస్తే ఒకదానికి అప్రిషియేట్ ఇస్తారు, మిగతా అన్ని నెగిటివ్స్ చెప్తున్నారు, ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నారు. ఈయన పొగడట్లేదు, అప్రిషియేషన్ రావట్లేదు అన్న పాయింట్లోనే ఉండిపోయాడు. సో అందుకనే మన అనిల్ గారు కూడా తెచ్చేసి చివరిలో భుజం తట్టారు.
సో ఆయన ఫీల్ అయ్యేది అది, అంతకన్నా ఫీల్ అవ్వకూడదు అని అనిపించింది. ఇక మొత్తానికి వాళ్ళ పాయింట్స్ ఇచ్చేసి వాళ్ళ నెగిటివ్స్, వాళ్ళ మధ్య జరిగిన గొడవల్ని అన్నిటినీ సార్ట్ అవుట్ చేసే ప్రయత్నంలో ఇంకొంచెం గొడవలు పెట్టి పంపించారు. రేపు ఇంకొంచెం హీట్ అవుతుంది, కపుల్స్కి చాలా డిస్టెన్స్ జరుగుతుంది, గ్రూపులు ఫామ్ జరుగుతున్నాయి, ఇవన్నీ చూసాం. ఇక స్కేల్ ఆఫ్ లవ్ లో భాగంగా వచ్చేసి స్కేల్ ఆఫ్ లవ్ ఇచ్చేసారు. శ్రవంతి అండ్ కళ్యాణ్, వసంతి అండ్ పవన్ కళ్యాణ్. ఆబ్వియస్లీ బాన్ జాన్ 50 బాన్ గ్రేడ్స్ టాప్ లో ఉన్నారు. 40 గ్రేడ్స్ లో పవన్, ప్రియాంక అండ్ శివ్ అలాంగ్ విత్ ఇంకెవరో కప్పుల్ 40 గెలుచుకుంది ప్రియాంక అండ్ శివ్ తో పాటు. సోనియా అండ్ సిద్ధు 40 ఉన్నారు, ఈసారి టాప్కి వచ్చారు. థర్డ్ పొజిషన్ లో వచ్చేసి 4 పొజిషన్సే కదా, లాస్ట్ లో వచ్చేసి నటరాజ్ అండ్ నీదు అండ్ అంజలి పవన్ ఆఫ్ కోర్స్, నోకరాజ్ అండ్ ఆసియా అండ్ బ్రిడ్వన్ సాంధ్య థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. సో మరి రేపు అయితే మొత్తానికి 20 బాండ్ గ్రేడ్స్ అయితే స్ట్రైట్ అవే ఇచ్చేస్తానని జడ్జెస్ ప్రీవియస్ ఎపిసోడ్ అని చెప్పారు. రేపు అయితే మిగిలిన అందరూ 20 ఇచ్చుకున్న ఇవే పొజిషన్స్ ఉంటాయి. మిగిలిన 30 క్రెడిట్స్ ని ఎలా ఇస్తారనేది తెలియదు. ఎలా ఇచ్చినా సరే ఈ వీక్ నటరాజ్ అండ్ నీతు అగైన్ అంజలి అండ్ పవన్ అయితే బోటంలో ఉంటారు. వీళ్ళ మధ్యలో ఎవరు ఎలిమినేట్ అయిపోతారని మనకు అనిపిస్తుంది అంటే అంజలి 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 జంట అని మనకు అనిపిస్తుంది. మళ్ళీ అంజలి ఓవర్ యాక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నేను వెళ్ళిపోతా మాకు ఓటింగ్ వద్దనే ఛాన్సెస్ ఉంటాయి. నటరాజ్ మాస్టర్ కూడా కొంచెం అగ్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ ఛాన్సెస్ అంజలి అండ్ పవన్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే గ్రూపులు ఫామ్ చేస్తుంది. భాను అండ్ జాను వీళ్ళకి అయ్యారు, వీళ్ళ లిస్ట్ లో ఉంటాయి. అండ్ అలాగే పీకే అండ్ వసంతి కూడా వీళ్ళకి వేయరు. బికాస్ పీకేకి వసంతికి వీళ్ళతో లాస్ట్ వీక్ జరిగింది, ఓటేసినందుకే గొడవలు జరిగి మళ్ళీ బ్యాక్ పిచ్చింగ్ చేసింది సాఫ్ట్వేర్ కదని. సో వాళ్ళు వేయరు. ఒక సోనియా అండ్ సిద్ధు వేస్తారేమో వీళ్ళకి, బికాస్ లాస్ట్ వీక్ వేస్తారు, బికాస్ వీళ్ళ గ్రూప్ లో కలిసి ఉంటారు కాబట్టి. సంధ్య అండ్ బిట్టు కూడా నటరాజ్ అని వేస్తారు. సో మోస్ట్లీ అంజలి అండ్ పవన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి మీకు ఎవరు అనిపిస్తున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి. మమ్మీ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారని. అలాగే ఈ వీక్ లైక్ మొత్తం ఓవరాల్ గా ఈ వీక్ అండ్ ఈ ఎపిసోడ్ గా నా మ్యాడ్ కప్పులు ఏదో మాట్లాడుకోవాలి కదా, మరి మీ మ్యాడ్ కప్పులు ఎవరైనా కింద కామెంట్ చేసింది. మన మ్యాడ్ కప్పులు వచ్చేసి సోనియా అండ్ సిద్ధు ఓవరాల్ వీక్ అండ్ ఈ ఎపిసోడ్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఫ్లాస్ ఇవ్వలేదు, ఎక్కువ నెగిటివ్స్ చెప్పలేదు కాబట్టి. సో నా కప్పులు అయితే మ్యాడ్ కప్పులు దాలే. మరి మీ మ్యాడ్ కప్పులు ఎవరు అనేది కింద కామెంట్ చేయండి మామ. అంటిల్ దెన్ నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం, నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. అంటిల్ దెన్ ఉంటామా, బై టాటా.